పెహల్గామా ఉగ్ర దాడి తర్వాత భారత ప్రభుత్వం సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంది. పాకిస్తానీలు ఎవరూ కూడా భారతదేశ గడ్డ మీద ఉండటానికి వీల్లేదు, అసలు మీరు అర్హులు కాదు, ఇక్కడి నుంచి మీరు ఇమ్మీడియట్గా వెళ్ళిపోవాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం హుకుం జారీ చేసింది. సాక్షాత్తు కేంద్ర హోంశాఖ మంత్రి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఫోన్ చేసి స్పెషల్గా మాట్లాడి మరీ చెప్పారు, పాకిస్తానీలందరినీ కూడా తిరిగి వారి దేశం పంపించేసేయండి, ఎవ్వరూ ఉండటానికి వీల్లేదు. సో ఆ క్రమంలో భాగంగానే ఈరోజు అంటే 27వ తారీఖు ఏప్రిల్ 27వ తారీఖు సాయంత్రానికి ఎవరైతే ఎడ్యుకేషన్ వీసా మీద బిజినెస్ వీసా మీద వచ్చినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ తిరిగి పంపించేయండి. హెల్త్ వీసా మీద మెడికల్ వీసా మీద వస్తారు కొంతమంది మెడికల్ ఎమర్జెన్సీ కోసం, ఎందుకంటే ఆ పాకిస్తాన్లో వాళ్ళు దొంగ నోట్లు తయారు చేయటం, బాంబులు తయారు చేయటం, మారణాయుధాలు తయారు చేయటం తప్ప మెడిసిన్ తయారు చేసుకునే పరిస్థితి లేదు వాళ్ళకి. మంచి హాస్పిటల్స్ ఉండవు అక్కడ, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు అక్కడ, సరైన వైద్యులు ఉండరు అక్కడ. అక్కడ వాళ్ళు గుండెల్లో బుల్లెట్లు దించాలా, గుండెలు కొయ్యాలా అనేటువంటి ఆలోచనలు ఉంటారు, కానీ గుండెని కాపాడాలి అని చెప్పేసి ఆలోచనలు ఉండేటువంటి పరిస్థితి ఆ పాకిస్తాన్లో 10% ప్రజలకు కూడా లేదనమాట. అక్కడ ఉన్నటువంటి పౌరుల్లో కూడా 10% లేదు. సో కాబట్టి అలాంటి పరిస్థితుల్లో వారు ఇక్కడ ఉండటానికి అర్హులు కాదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం హుకుం జారీ చేసింది. 29వ తారీఖు వరకు మాత్రం ఈ యొక్క మెడికల్ వీసా మీద వచ్చిన వాళ్ళు 29 సాయంత్రానికి ఖాళీ చేయాలి. 27 సాయంత్రానికి ఎవరైతే ఎడ్యుకేషన్ వీసా మీద బిజినెస్ వీసా మీద వచ్చుంటారో వర్క్ వీసా మీద వచ్చుంటారో వాళ్ళందరూ కూడా 27వ తారీఖు సాయంత్రానికి ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. సో అయితే ఈ క్రమంలో పోలీసులు సెర్చ్ ఆపరేషన్ చేస్తుంటే అసలు కుప్పలు కుప్పలుగా బయటపడతా ఉన్నారు. కలుగుల్లో నుంచి ఎలుకలు వస్తున్నట్టు ఈ పాకిస్తానీలు మరి ఎక్కడెక్కడ వచ్చి జ్వరబడ్డారో, ఎవరెవరి సహకారంతో వచ్చి జ్వరబడ్డారో అందరికీ తెలుసు, వారికి షెల్టర్ ఎవరిస్తారో అందరికీ తెలుసు. అసలు వారు బీభత్సంగా బయటపడతా ఉన్నారు. ఒక్క హైదరాబాద్ పాత బస్తీలోనే 200కు పైగా అధికారికంగా బయటపడ్డారు ఈ పాకిస్తానీలు. ఒకసారి చూస్తే 156 మంది లాంగ్ టర్మ్ వీసాలు పాకిస్తానీలు, అదేవిధంగా 13 మంది షార్ట్ టర్మ్ వీసాల మీద ఉన్నారు, అదేవిధంగా 39 మంది పాకిస్తానీలు బిజినెస్ వీసా మీద. మరి ఏం బిజినెస్ చేయడానికి వచ్చారో వారు ఇక్కడికి పాకిస్తాన్ నుంచి భారతదేశంలో మరి వారు ఏం బిజినెస్ చేయాలనుకుంటున్నారో, మరి వారు ఏం చేస్తున్నారో మరి ఎవరికి తెలియదు. వీసాలు అయితే బిజినెస్ వీసాలు అని చెప్పేసి వేసుకొని వస్తారు. మరి ఇక్కడ ఉండి ప్రతిరోజు వారు ఏం చేస్తారు, వారి కార్యకలాపాలు ఏంటి అనేది కూడా ఇక్కడ ప్రభుత్వం కానీ అధికారులు కానీ లేకపోతే నిఘా వర్గాలు కానీ ప్రతిరోజు వారి మీద నిఘా పెట్టడం కష్టమైపోతుంది. ఎందుకంటే పాత బస్తీలో ఉండేటువంటి ముస్లిము అదేవిధంగా పాకిస్తానీ ముస్లిం ఇద్దరు కూడా వారిద్దరిని వేరు చూసి పోల్చేటువంటి పరిస్థితి ఉండదు, ఒకే రకంగా ఉంటారు. పాత బస్తీలో ఉన్న ముస్లింలు పాకిస్తాన్ ముస్లింలు ఒకే రకంగా ఉండటం వల్ల సో ఎవరు ఏ దేశస్తులు అనేది ఐడెంటిఫై చేయడం కాస్త కష్టమైనటువంటి పని. సో కాబట్టి హైదరాబాద్ పుణ్యమా అని పాత బస్తీ పుణ్యమా అని ఈ పాకిస్తానీలు వాళ్ళు చక్కగా సర్వే అయిపోతూ ఉంటారు, ఇక్కడ సేల్ అవుతూ ఉంటారు, ఇక్కడ చక్కగా బతుకుతూ ఉంటారు. సో మొత్తాన్ని చూస్తే ఒక పాత బస్తీలోనే 200కు పైగా అధికారికంగా బయటపడ్డారంటే అనధికారికంగా ఎంతమంది ఉంటారు? పాత బస్తీలోనే ప్రతి ఇల్లు గాలించాలి పోలీసులు కానీ అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయి బందోబస్తుతోటి హైదరాబాద్ పాత బస్తీలో ప్రతి ఇల్లు జల్లెడబట్టాలి. ఎక్కడెక్కడ దాంకున్నారో, ఏ కలుగులో దాంకున్నారో ఆ ఉన్మాదులు, పాకిస్తాన్ ఉన్మాదులు మరి వారిని వెలికి తీసి బయటికి పంపించాలి. చాలామంది అక్రమ వీసా మీద కూడా వచ్చినట్టు తెలుస్తూ ఉంది. సో చూస్తే ఇక అన్ని రాష్ట్రాల్లో బయటపడతా ఉన్నారు, వేల సంఖ్యలో బయటపడతా ఉన్నారు. ఒక హైదరాబాద్ పాత బస్తీ కాదు, మహారాష్ట్రలో 5,000 మంది ఉన్నట్లు తేలిందంట. అధికారికంగా ఇదంతా బయటపడింది. అసలు ఇంకా బయటపడినవి ఎన్ని వస్తాయో మరి, ఎందుకంటే ఎవరు కూడా మరి ఇళ్లలోకి వెళ్ళి వారి బాత్రూముల్లోకి వారి బెడ్రూముల్లోకి వెళ్ళి వారిని బయటికి లాక్కొచ్చే పరిస్థితి చేయరు కదా. సో ఎవరైతే జనారణ్యంలో కలిసి తిరుగుతూ ఉంటారో పాకిస్తానీలు మరి వారిని ఐడెంటిఫై చేస్తారు. అధికారికంగా వీసాతో వచ్చిన వాళ్ళకి కొంత డేటా ఉంటుంది కాబట్టి ఇండియన్ గవర్నమెంట్ దగ్గర స్టేట్ గవర్నమెంట్ల దగ్గర కూడా డేటా ఉంటుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని అధికారులు వారు ఎక్కడ ఉన్నారో ఐడెంటిఫై చేస్తారు. మరి అనధికారికంగా చొరబడ్డోళ్ళు సో వాళ్ళందరినీ ఎలా ఐడెంటిఫై చేయాలనే దాని మీద ప్రభుత్వం కూడా కసరత్తు చేస్తూ ఉంది. ఒక్క మహారాష్ట్రలో 5,000 మంది అంటే మరి ఇంకా అనధికారికంగా ఎంతమంది ఉన్నారు? మరి ఏ మార్గాల ద్వారా వస్తున్నారో వారు? జల మార్గం ద్వారా రావచ్చు, వాళ్ళు వచ్చేది కంతలు ఎత్తుక్కొని వస్తూ ఉంటారనమాట. అదేవిధంగా గుజరాత్లో 1000 మంది బంగ్లాదేశీలు అరెస్ట్ అయ్యారు. మరి వాళ్ళు కూడా ఇంతకన్నా దుర్మార్గులే.
పాకిస్తాన్ ఉగ్రవాదం కన్నా ఈ బంగ్లాదేశీలు డేంజరే అనమాట. వాళ్ళు 1000 మంది ఒక గుజరాత్లోనే బయటపడ్డారు, అనధికారికంగా ఉంటే వారిని అరెస్ట్ చేశారు. అంటే ఏంది ఇది? దేశంలో ఎక్కడి నుంచి వస్తూ ఉన్నారు అంటే, పాకిస్తాన్లో ఒక భారతీయుడు ఒక హిందూ వెళ్ళి పొరపాటున అక్కడికి వెళ్తే వాడిని ఒక విషసర్పాన్ని చూసినట్టు చూస్తారు వీళ్ళంతా, పాకిస్తానీలంతా. కానీ ఒక పాకిస్తాన్ వాడు ఇక్కడ హ్యాపీగా బతుకుతూ ఉంటే వాడు ఎవడో, వాడు ఎక్కడి నుంచి వచ్చాడు, వాడి ఆధార్ కార్డు ఏంది, అసలు వాడు ఎక్కడోడు అని ఎవడో అడిగే ధైర్యం చేయడు. ఇక్కడ హైదరాబాదులో కానీ, లేకపోతే ముంబైలో కానీ, లేకపోతే ఇంకా విజయవాడ, గుంటూరు, వైజాగ్, అహ్మదాబాదు, ఇక్కడ ఎవరో కూడా అడిగేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వీళ్ళు చెలరేగిపోతూ ఉన్నారు. అదే ఒక భారతీయుడు పాకిస్తాన్కి వెళ్తే అతను చుట్టుముడతారు, అనధికారికంగా వెళ్తే ఇంకా బయటకు వచ్చే పరిస్థితి ఉండదు, అక్కడ జైల్లో పడేస్తారు. కానీ ఇక్కడ మాత్రం స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నారు. అదేవిధంగా అనధికారికంగా చాలామంది ఉన్నారు. సో మెడికల్ వీసాల మీద కొంతమంది ఉన్నారు. సో వీళ్ళందరినీ కూడా పట్టుకోవాలి, వీళ్ళందరినీ కూడా దయాదాక్షిణ్యం చూపకూడదు, వీళ్ళ దగ్గర నిర్దాక్షిణ్యంగా పంపించేసేయాలి. అంటే మళ్ళీ మెడికల్ వీసా మీద ఉన్న వాళ్ళకి 29 వరకు గడువు అన్నారు. అంటే కొంతమంది మాకు బాగలేదు, ఆరోగ్యం బాగలేదు, మాకు హార్ట్ పేషెంట్లు, మా పిల్లలకి ఆరోగ్యం బాగలేదని ఢిల్లీలో కొంతమంది బాధపడుతూ ఉన్నారు కుటుంబాలు, హైదరాబాద్లో కొన్ని కుటుంబాలు. సో మరి వీళ్ళందరూ కూడా మరి మేము కొన్ని రోజులు ఉండి వైద్యం చేయించుకొని వెళ్తాం అంటున్నారు. మరి ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి, అధికారులు ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి. అంటే మన దేశం కొంచెం సెంటిమెంట్ ఎక్కువ కాబట్టి, హిందువులు అంటే సెంటిమెంట్ ఎక్కువ, భారతదేశం అంటే హిందుత్వ దేశం, అందులో డౌట్ లేదు. సో కాబట్టి మరి వాళ్ళ మీద ఏమైనా జాలి దయ చూపుతారా? ఒకవేళ చూపినప్పటికీ కూడా వారి యొక్క వైద్య పరీక్షలు చేయించుకొని వారి యొక్క వైద్యం చేయించుకున్న తర్వాత ఖచ్చితంగా వారిని పంపించేసేయాలి. వారికి సరిపడా మెడిసిన్ అవన్నీ ఇచ్చే పంపించవచ్చు. ఎందుకంటే అక్కడికి వెళ్తే మెడిసినే ఉండదు కదా, అక్కడికి వెళ్తే మారణాయుధాలు, ఆ బాంబులు, ఆ తుపాకులు తప్ప పాకిస్తాన్లో ఏం లేదు. కాబట్టి ఇక్కడి నుంచే మరి ఎవరైతే వైద్యం కోసం వచ్చారో, మెడికల్ వీసా మీద వచ్చారో వారికి మెడిసిన్ కూడా ఇచ్చి పంపించినా తప్పేం లేదు దానికి. కాకపోతే వాళ్ళు పంపించేసేయాలి, వారు ఇక్కడ ఉండడానికి అర్హులు కాదు వాళ్ళు. సో బంగ్లాదేశీ వాడు వచ్చి స్థిరపడిపోతా ఉన్నాడు, చక్కగా వాడు ఏం చేస్తున్నాడో తెలియట్లేదు ఈ దేశంలో. పాకిస్తాన్ వాడు ఆ పాత బస్తీ ముసుగులో వాడేం చేస్తున్నాడో తెలియట్లేదు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసేస్తూ ఉన్నారనమాట, ఎవరికి నచ్చినట్టు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఎందుకంటే ఇది భారతదేశం చాలా స్వేచ్ఛావాయువు ఉన్నటువంటి దేశం. సో ఇది భిన్నత్వంలో ఏకత్వం, అన్ని కులాలు, అన్ని మతాలు కలిసి ఉంటారు ఇక్కడ. సో కాబట్టి వాళ్ళు స్వేచ్ఛగా తిరగలుగుతున్నారు. సో ఏదేమైనప్పటికీ పాకిస్తాన్ అనే వాళ్ళని ఇమీడియట్గా వాళ్ళని పంపించడం అనేది ఈ దేశానికి అత్యవసరం, అందులో ఎలాంటి డౌట్ లేదు. మీ అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో కామెంట్ రూపంలో పెట్టండి.